చూస్తున్నాం. అయితే సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే కళ్ళు తెరిచినట్లు కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే కాళ్ళు చేతులు కూడా శ్రీతేజ్ కదుపుతున్నట్లు కూడా డాక్టర్లు తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఫీడింగ్ కూడా అందజేస్తున్నారు. ఫీడింగ్ కూడా శ్రీతేజ్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కళ్ళు తెరిచినట్లు కూడా మనకు కనిపిస్తుంది. అంటే శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు, అలానే కాళ్ళు చేతులు కూడా కదులుతున్నట్లు డాక్టర్స్ చెప్తున్నారు. దీనిపైన డీటెయిల్స్ చెప్పండి. ఎస్వినేని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లుగా తెలుస్తుంది. వైద్యులు కూడా కొన్ని వివరాలు వెల్లడించారు. శ్రీతేజ ఆరోగ్యం కొంత మెరుగైంది. కాళ్ళు చేతులు కదిలించంటే ఇప్పటివరకు కోమాలో ఉన్నాడని భావించిన శ్రీతేజ్ ఈ రోజు నిన్న ఉదయం నుంచి కొంత కాళ్ళు కదిలించడం, కొంత ట్రీట్మెంట్కు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం, కోమా నుంచి బయటికి రావడం, కళ్ళు కూడా కొంత తెరవడం, మిగతా లిక్విడ్ ఫ్లూయిడ్స్ కూడా తీసుకున్నట్లుగా కూడా వైద్యులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు దాదాపు 15 రోజులుగా ట్రీట్మెంట్ కిమ్స్ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి శ్రీతేజ ఆరోగ్యం 15 రోజుల క్రితం అంటే ఈ 15 రోజులుగా ట్రీట్మెంట్కు సహకరించలేదు. కాదు ఇప్పటి వరకు పరిస్థితి విషమంగా ఉందని భావించిన, కోమాలోకి ఉన్నాడు, ఆక్సిజన్ అనేది మిగతా ఆర్గాన్కు వెళ్ళలేకుండా పరిస్థితి ఉండే, ట్రీట్మెంట్కు మాత్రం సహకరించలేదు. కానీ నిన్నటి నుంచి మాత్రం శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగైందని చెప్పి వైద్యులు వెల్లడించారు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తే కళ్ళు తెరవడం ఒకటి శుభ పరిమాణం, దాంతో పాటుగా కాళ్ళు చేతులు కదిలించడం, వచ్చిన కళ్ళు తెరిచి కొంచెం చూడడం, ఇవన్నీ కూడా డాక్టర్లు వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఏది ఏమైనా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైంది. అంటే వైద్యులు మాత్రం ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స అందిస్తున్నారు. మరో 48 గంటల అనంతరం మరింత శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అనారోగ్యానికి గురై తొక్కిసలాటలో తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి శ్రీతేజ ఆరోగ్యం ఈ విధంగా ఉంటే తన తల్లి ఈ విధంగా ఇదే తొక్కిసలాటలో తన తల్లి రేవతి మృతి చెందిన సంఘటన, ఇదే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికీ అప్పుడు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్ కూడా తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా తాజాగా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఎంత ఖర్చు అయినా సరే శ్రీతేజకి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు తామే భరుస్తాం, శ్రీతేజ తొందరగా కోలుకోవాలి, వైద్యులు కూడా కృషి చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఇటు మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా అల్లు అర్జున్ బృందం, ఇటు సుకుమార్ బృందం, చిత్రానికి సంబంధించినటువంటి మొత్తం బృందం కూడా శ్రీతేజ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు, వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయి వైద్య ఖర్చులు ఎంతైనా కూడా తామే భరిస్తామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో శ్రీతేజ ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అల్లు అర్జున్, పుష్ప 2 సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు కూడా వెళ్ళి వచ్చిన సంఘటన నేపథ్యంలో ఆ కేసు ఇంకా కొనసాగుతుంది. ఆ కేసు దర్యాప్తు కూడా జరుగుతుంది. మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్కి వచ్చిన నేపథ్యంలో 4 వారాల తర్వాత మరోసారి దీనిపైన కోర్టు విచారణ వచ్చింది. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే 7 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు దీనిపైన ఇంకా విచారణ జరుగుతుంది. సంధ్యా థియేటర్ కు నోటీసులు కూడా ఇచ్చారు. సంధ్యా థియేటర్ మూసివేయాలని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. దాని నేపథ్యంలో కూడా ఈ మొత్తం ఇష్యూ పైన కూడా ఇంకా పోలీసు దర్యాప్తు విచారణ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పైన మాత్రమే బయట ఉన్నారు. ఈ కేసు యొక్క దర్యాప్తు కీలకంగా ఇంకా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా దీనిపైన న్యాయ పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో శ్రీతేజ ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పటికప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా శ్రీతేజ కోలుకోవాలి. ఎందుకంటే తల్లి ఎలాగో చనిపోయింది, ఆ తండ్రి ఎంతో భావోద్వేగంతో ఎంతో బాధను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తన చెల్లి కూడా ఇంటి దగ్గర తన అన్న ఇంటికి రావాలని చెప్పి శ్రీతేజ చెల్లి కూడా వేడుకుంటున్న పరిస్థితి. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా చెల్లి కూడా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ హృదయ విదారక దృశ్యాల నేపథ్యంలో శ్రీతేజ వెంటనే కోలుకోవాలి, అనారోగ్యం నుంచి వెంటనే ఆయన కోలుకొని ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 15 రోజులుగా నిర్విరామంగా శ్రీతేజకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర విభాగంలోనే ఐసీయూలోనే పీడియాట్రిక్ ఐసీయూలో ఇంకా చికిత్స కొనసాగుతుంది. శ్రీతేజ ఆరోగ్యం ఇప్పటివరకైతే కొంత మెరుగ్గా ఉంది. ఇది కీలక అప్డేట్ అని చెప్పి, ఎందుకంటే మొన్నటి వరకు శ్రీతేజ కోమాలో ఉన్నాడు, బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన ట్రీట్మెంట్ కూడా సరిగా సహకరించట్లేడు అని చెప్పిన వైద్యులు మాత్రం తమ యొక్క కృషి వల్ల
కొన్ని సర్జరీలు చేశారు. గొంతు నుండి ఫ్లూయిడ్స్ ఎక్కించడం, తనకు అన్ని ఆర్గాన్స్కి ఆక్సిజన్ అందే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి సర్జరీలు కూడా చేసినట్లుగా తాజాగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీతేజకు మరిన్ని సర్జరీలు, మరిన్ని చికిత్సలు, మెరుగైన వైద్య చికిత్సలు కూడా ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అందిస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో శ్రీతేజ ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరికొద్ది రోజులు ట్రీట్మెంట్ అనంతరం శ్రీతేజ ఆరోగ్యంగా బయటికి వస్తాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయని అయితే సాగర్, మరి నిన్నటి వరకు కూడా శ్రీతేజ్ పరిస్థితి ఒకలా ఉండేది, కానీ ఈ రోజు నుంచి కూడా నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కళ్ళుతో పాటు కాళ్ళు చేతులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఫీడింగ్ కూడా తీసుకుంటున్నారంటే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ఈ సందర్భంగా శ్రీతేజ్ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా, మాట్లాడారా? వినయని, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు శ్రీతేజకు మొన్నటి వరకు మాత్రం పూర్తి ఆర్గాన్స్, ఎందుకంటే పోలీసులు సిపిఆర్ చేసిన సందర్భంలో, కేవలం సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన సందర్భంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ బాబుకి తల్లికి ఇద్దరికి సిపిఆర్ చేసిన పరిస్థితిని అయితే వచ్చింది. సిపిఆర్ చేసిన సందర్భంలో ఓన్లీ హార్ట్కు మాత్రమే ఆక్సిజన్ అందింది, లంగ్స్ కానీ మిగతా కిడ్నీలకు, లివర్కి, బ్రెయిన్కి, ఈ 4 ప్రముఖమైనటువంటి అవయవాలకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన కోమాలోకి వెళ్ళాడు. కోమాలోనే 10 రోజులు శ్రీతేజ ఉన్నాడు. కానీ తాజాగా వైద్యులు నిర్విరామంగా కృషి చేసి కొన్ని శస్త్రచికిత్సలు, సర్జరీలు చేసిన అనంతరం మిగతా ఆర్గాన్స్కి ఆక్సిజన్ అందడంతో పాటుగా శ్రీతేజ కొంచెం కళ్ళు తెరవడం, కాళ్ళు చేతులు కలిసడం, ఇది ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. ఆ కుటుంబానికి కొంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులు ఇంకా వేడుకుంటున్నారు, డాక్టర్స్ కానీ ఇటు అల్లు అర్జున్ కుటుంబాన్ని కానీ వేడుకుంటున్నారు, ఇంకా మెరుగైన చికిత్స అందించి తొందరగా తన కొడుకు శ్రీతేజ ఇంటికి రావాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే శ్రీతేజను తన తండ్రి భాస్కర్ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ తండ్రి, తను కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. కాళ్ళు చేతులు అయితే కలిదిస్తున్నాడు, ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. 2 రోజుల అబ్జర్వేషన్ అనంతరం ట్రీట్మెంట్ మంచిగా జరిగితే బాబుని శ్రీతేజని జనరల్ వార్డుకి కానీ ఇతర రూమ్కి కానీ షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో మరింత మెరుగుపడిన అనంతరం శ్రీతేజకు సంబంధించిన ఆరోగ్యం మరింత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటున్నారు శ్రీతేజ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి. ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులే కాదు, అల్లు అర్జున్ చిత్ర యూనిట్ కూడా ఎప్పటికప్పుడు శ్రీతేజ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. వైద్య ఖర్చులు అందించడమే కాదు, ఖచ్చితంగా శ్రీతేజ మెరుగుపడే వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వారికి, ఆ కుటుంబానికి భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయని, సాగర్, మరి ఫీడింగ్ కూడా తీసుకోగలుగుతున్నాడు శ్రీతేజ్ అని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఫుడ్ ఏదైనా తీసుకుంటున్నాడా, లేదంటే లిక్విడ్స్ రూపంలో ఏదైనా ఇస్తున్నారా? వినయని, ఖచ్చితంగా శ్రీతేజ ఇప్పటికీ పీడియాట్రిక్ ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో వెంటిలేటర్ పైన కొంతవరకు వెంటిలేటర్ని ఎమర్జెన్సీగా పక్కకు పెట్టుకున్నారు వైద్యులు. శ్రీతేజ ఆరోగ్యం ఎప్పటికప్పుడు కొంత మెరుగవుతున్న సందర్భంలో ఎమర్జెన్సీగా మళ్ళీ దానికి సంబంధించిన వెంటిలేటర్ను పెట్టడానికి సిద్ధంగా అయితే ఉంచారు. ఓన్లీ ఈ గొంతు వద్ద మాత్రం, శ్రీతేజ గొంతు వద్ద మాత్రం ఇప్పటివరకు నోస్ నుంచి పైపులు వేసి లిక్విడ్స్ అందించడము, ఇటు ఫ్లూయిడ్స్ అందించడం కానీ వాళ్ళు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు మెరుగ్గా ఆ నోస్లో ఉన్నటువంటి పైప్ని తొలగించి గొంతు వద్ద ఒక సర్జరీ చేసి గొంతు నుంచి నేరుగా ఫ్లూయిడ్స్ ఎక్కించే విధంగా డాక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్లనే కొంత ఆరోగ్యం మెరుగుపడింది. మరికొన్ని రోజులు ట్రీట్మెంట్ అందించడం, మరింత మెరుగైన అనంతరం డైరెక్ట్గా లిక్విడ్ ఫుడ్ కూడా తీసుకునే విధంగా కూడా డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజులు డాక్టర్స్ ట్రీట్మెంట్ అందించడం, మరోసారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కూడా వైద్యులు నేరుగా అధికారికంగా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినయ్, లైవ్ లో చూస్తున్నాం శ్రీతేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లలో గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి అప్పుడు చాలా వరకు కూడా నిన్నటి వరకు ఒకలా ఉండేది, కానీ ఈ రోజు మాత్రం నిలకడగా ఉంది అని చెప్పేసి డాక్టర్స్ ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు అని కూడా చెప్పుకొచ్చారు. కళ్ళు తెరుస్తున్నాడు, అలానే కాళ్ళు చేతులు కూడా కదిలిస్తున్నాడు అని చెప్పి డాక్టర్స్ చెప్పుకొచ్చారు. అయితే మరికొన్ని రోజుల్లో హెల్త్ బులెటిన్ కూడా విడుదల కాబోతుంది. అయితే శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతానికైతే నిలకడగానే ఉంది.